హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ బిట్ బ్యాంకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్ని చూద్దాం. ఫస్ట్, ఇంపీరియల్ బ్యాంక్ను స్టేట్ బ్యాంక్గా జాతీయం చేసిన సంవత్సరం. ఇంపీరియల్ బ్యాంక్ను స్టేట్ బ్యాంక్గా జాతీయం చేసిన సంవత్సరం 1955. 14 పెద్ద బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం. 14 పెద్ద బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం 1969. రెండవ పంచవర్ష ప్రణాళికా కాలం. రెండవ పంచవర్ష ప్రణాళికా కాలం 1956 నుంచి 61 వరకు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రారంభించిన సంవత్సరం ఏది? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రారంభించిన సంవత్సరం ఏది? 1975 అక్టోబర్ 2. 6 బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం ఏది? 6 బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం 1980. నాబార్డ్ స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? నాబార్డ్ స్థాపించిన సంవత్సరం 1982 జూలై 2. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం 1965. నెక్స్ట్, నిరంతరం ప్రణాళిక ఎప్పుడు ప్రవేశపెట్టారు? నిరంతరం ప్రణాళిక ఎప్పుడు ప్రవేశపెట్టారు? జనతా పార్టీ కాలంలో. ప్రథమ పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టిన సంవత్సరం. ప్రథమ పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టిన సంవత్సరం 1948. రెండవ పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టిన సంవత్సరం 1956. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం 1975. పనికి ఆహార పథకం జనతా పార్టీ ప్రారంభించిన సంవత్సరం 1977. ప్రపంచ వైశాల్యంలో మన దేశ వైశాల్యం ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచ వైశాల్యంలో మన దేశ వైశాల్యం ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఏ దేశం ఎక్కువగా నష్టపోయింది? రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఏ దేశం ఎక్కువగా నష్టపోయింది? జపాన్. నెక్స్ట్, జింబాబ్వేకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? 1980లో. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రారంభించిన సంవత్సరం. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ప్రారంభించిన సంవత్సరం 1979 to 1990. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించిన సంవత్సరం. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించిన సంవత్సరం 1983. ఏ 2 పథకాలను కలిపి జవహర్ రోజ్గార్ యోజనగా రూపొందించారు? ఏ 2 పథకాలను కలిపి జవహర్ రోజ్గార్ యోజనగా రూపొందించారు? NREP, RLEGP. NREP, RLEGP. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బ్యాంకింగ్ సంస్కరణలకై నియమించిన కమిటీ. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బ్యాంకింగ్ సంస్కరణలకై నియమించిన కమిటీ నర్సింహన్ కమిటీ. నర్సింహన్ కమిటీ. దక్షిణ అమెరికాలోని పెద్ద ఎడారి ఏది? దక్షిణ అమెరికాలోని పెద్ద ఎడారి సహారా ఎడారి. ప్రపంచంలోని ఏ ఎడారి సహారా ఎడారిలో సగం వైశాల్యాన్ని కలిగి ఉంది? ప్రపంచంలోని ఏ ఎడారి సహారా ఎడారిలో సగం వైశాల్యాన్ని కలిగి ఉంది? నైరుతి ఆసియాలోని ఎడారి. నైరుతి ఆసియాలోని ఎడారి. కెన్యా ఏ తరహా ప్రాంతం? ఒక హైలాండ్ ప్రాంతం. కలహరి ఎక్కడ ఉంది? కలహరి ఎక్కడ ఉంది? దక్షిణాఫ్రికాలో. ఐనోస్పియర్ దిగువ పొరను ఏమంటారు? ఐనోస్పియర్ దిగువ పొరను ఏమంటారు? థర్మోస్పియర్. మంగోలియా ఎడారి ఏ ప్రాంత ఎడారి? మంగోలియా ఎడారి ఏ ప్రాంత ఎడారి? ఆయన ప్రాంత ఎడారి. ఆయన ప్రాంత ఎడారి. ఇవ్వండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్తో కలుద్దాం.